మొక్క ఏ విధంగా అయితే వాడిపోతుందో, ప్రార్థన లేని విశ్వాసి అదే విధంగా వాడిపోతాడు. అందులో సందేహము లేదు. పువ్వులు లేని తోటలో సువాసన ఉండదు. ప్రార్థన లేని జీవితంలో సంతోషము ఉండదు. ఏముంటుంది? దుఃఖము. వారి జీవితం దుఃఖము, వారి జీవితం అంతా నిర్లక్ష్యము. సైనికునికి ఆయుధము లేకపోతే శత్రువును ఓడించలేడు. ఒక విశ్వాసికి ప్రార్థన లేకపోతే సైతానును ఓడించలేడు. నోవాహు అనగా నెమ్మది. నోవాహు లెమెకు కుమారుడు. నోవాహు జీవిత కాలము 950 సంవత్సరాలు. ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరు? మెతుసెలా. నోవాహు ఒక భార్య పేరు నయమా. ఆయనకు 3 కుమారులు. ఆ కుమారుల పేర్లు సేము, హాము, యాపేతు. హల్లెలూయా. సో ఈ నోవాహు దేవుని దృష్టిలో కృప పొందినవాడు, దేవుని యందు నీతిమంతుడు, దేవునితో నడిచేవాడు, దేవుని మాట విన్నవాడు అనే సత్యాన్ని మేము పోయిన వారం చూశాం. నోవాహు దినములు ఏ విధంగా ఉన్నాయో అదే రీతిగా మనిషి కుమారు దినములు కూడా అలాగనే ఉంటాయి. సో మనము నోవాహులాగా, నోవాహు కుటుంబములాగా జీవించాలి అని స్పష్టంగా దేవుడు మాతో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మరో 3 మాటలు, దేవుడు తెలియపరిచిన 3 మాటలు ఏంటంటే, మొదటిగా నోవాహు ప్రార్థన చేసెను. నెంబర్ 2 నోవాహు పని చేసెను. నెంబర్ 3 నోవాహు ప్రకటించెను. నెంబర్ 4 నోవాహు ఫలించెను. మరొకసారి, నోవాహు ప్రార్థన చేసెను, నోవాహు పని చేసెను, నోవాహు ప్రకటించెను, నోవాహు ఫలించెను. హల్లెలూయా, హల్లెలూయా. సో జాగ్రత్త గ్రహించండి. నోవాహు ప్రార్థించెను. మేము ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనములో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. దేవుడు ఎప్పుడైతే ఈ లోకాన్ని చూసినప్పుడు నీతిమంతుడు కనిపించాడు. ఆయనే నోవాహు. హల్లెలూయా. హెస్కేలు గ్రంథము, నోవాహు ప్రార్థన పరుడు అవునా కాదా? అందుకే ఈ వచనం చదివిస్తున్నాను. హెస్కేలు గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనం. నోవాహును, దానియేలును, యోబును ఈ 3 దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, గాని కుమారులైనను కుమార్తెలను రక్షింపజాలకుందురు. ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ ఏంటంటే, నోవాహుడు, దానియేలును, యోబు వీరు ఎవరు? మేము పరీక్షంగా చూసినట్లయితే దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దానియేలు ఎంత గొప్ప ప్రార్థన పరుడో, ఎన్నో రాత్రులు దేవుడితో గడిపిన వాడో, ఆ ప్రార్థనలో గొప్ప సమాధానము పొందుకొని రాజుతో ఓ అద్భుతమైన ఆ రాజు యొక్క కళని, ఆ భావాన్ని చెప్పిన జ్ఞానవంతుడు. ఈ దానియేలు ప్రార్థన పరుడు కాబట్టే తాను రాజు భోజనమును తిరస్కరించి సాదా సీదా భోజనమును తీసుకొని రాజు ఆజ్ఞ లోబడకుండా దేవుని ఆజ్ఞకు లోబడి, సో అద్భుతమైన ప్రార్థన పరుడు మేము చూస్తున్నాం కదా. యోబు ఎంత ప్రార్థన పరుడు అంటే అందరికీ తెలుసు. ఉదయమే లేచి తన కొరకును తన పిల్లల కొరకును ప్రతి దినమును వారు ఏదైనా పాపం చేశారేమో, నా కుమారులు నా కుమార్తెలు ఏదైనా పాపం చేశారేమో, దేవుడికి దూరం అయ్యారేమో, దేవుడి వారి యొక్క ప్రవర్తన ద్వారా, మాట ద్వారా, చూపుల ద్వారా దేవునికి వ్యతిరేకత
నడుస్తున్నారేమో, గడుపుతున్నారేమో అని చెప్పేసి వారి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాడు యోబు. అంతేకాదు యోబు ఎంత గొప్ప ప్రార్థన పరుడయా అంటే, నలుగురు స్నేహితులు వచ్చేసిన నువ్వే ఏ పాపం చేశావో ఈ దుర్గతి వచ్చింది అని అన్నప్పుడు కూడా, అంత కష్టం వచ్చినా ఉన్నదంతా ఆస్తి అంతా ఏమైంది, ఉన్న ఆస్తి అంతా పోయింది, ఉన్న ఆస్తి పోయింది, కన్న కుమారులు పోయారు, ఉన్న ఆరోగ్యానికి రోగం వచ్చి పడింది. నలుమూలలో ఎలాంటి సాయం లేని పరిస్థితిలో కూడా యోబు ఎలా ఉన్నాడా అంటే, దేవుని ఒక్క మాట చేత ద్వేషించక, వ్యతిరేకంగా మాట్లాడకుండా, తన యొక్క మాట తీరును కాపాడుకున్నట్టుగా, తన నాలుకకు కళ్ళెం వేసుకున్నట్టుగా బైబిల్లో మేము చూస్తున్నాం. అనగా యోబు ఎవరు? ప్రార్థన పరుడు. ఎవరు? దానియేలు ప్రార్థన పరుడు. ఎవరి? నోవహు ప్రార్థన పరుడు. ప్రార్థన పరుడు కాబట్టే ప్రార్థన పరుడు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తాడు. ప్రార్థన అనగా దేవునితోను మాట్లాడడము. హల్లెలూయా. ఎస్, వాళ్ళు ప్రార్థన చేశారు. ఈరోజు మన ప్రార్థన జీవితం ఎలా ఉంది ఒకసారి ప్రశ్నించుకుందాం. కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా ఉద్యోగము, వ్యాపారము జరగదనే భయం ఉంటుంది, ఎక్కడ పోతుందో అనే భయం ఉంటుంది, ఎక్కడ లాస్ అవుతుందో, ఎక్కడ మేము ఇంకా లేమిగా అవుతామో అనే భయం ఉంటుంది. ఎందుకు ఈ భయం ఉందా అంటే, ప్రార్థన పరులు కారు కాబట్టి. ప్రార్థన లేని వారికి పాపం వచ్చి జరబడుతుంది. మార్టిన్ లూథర్ అనే భక్తుడు, ప్రార్థన చేసేవారు పాపము చెయ్యలేరు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు. ఈరోజు సన్నిధి అంటే భయము లేక, ప్రార్థన అంటే భయము లేక, ఆయన వాక్యం అంటే భయము లేక, సో ఈరోజు ఉన్నారంటే వారు ఎందులో ఉన్నారు? పాపంలో ఉన్నారు, సందేహము లేదు. లేదయ్యా, ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నాడు, ఇంటికాడ వాక్యం చదువుతున్నాడు. హలో, బైబిల్లో ఓ వ్యక్తి కూడా ఒంటరిగా ప్రార్థన చేసి బ్రతికినవాడు లేడు. అలాగే ఒక వ్యక్తి అనుకున్నాడు, అలాగే ఒక ఫ్యామిలీ అనుకుంది. ఎవరా ఫ్యామిలీ? నయోమి, ఎలిమెలెకు. మేము అక్కడ వెళ్ళి దేవుని దూరంగా అవుతామా? అక్కడ కూడా ప్రార్థన చేస్తాం, అక్కడ కూడా మా యొక్క పనుల్లో, మా ప్రయత్నంలో దేవుని కలిగి ఉంటాం. మేమెందుకు ఇక్కడ ఉండాలి? కష్టాల్లో ఉన్నాం, సమస్యలో ఉన్నాం అని చెప్పేసి దేవుడికి దూరమైన కుటుంబము కాస్త దేవునిలో ఉన్నామని భ్రమ కలిగి జీవిస్తుంది. దేవుడు మాకు తోడై ఉన్నాడు అని భ్రమలో జీవిస్తున్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? వారు యూదులు, అనగా దేవుని నమ్మిన వారు. ఓ అద్భుతమైన రొట్టెలు దొరికే స్థలములో, ప్రవక్తలు పుట్టే స్థలములో, దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు దేవుణ్ణి అడగకుండా, దేవుని మీద ఆధారపడకుండా, వారి ఆలోచన, వారి జ్ఞానము, వారి సాటిస్ఫైడ్ కాలేని జీవితము ఏమవుతుంది? వేరు చేస్తుంది. దేవుని సన్నిధి అంటే సాటిస్ఫాక్షన్ లేదని, దేవుని ప్రార్థనలో సాటిస్ఫై లేదని. ఎందుకు సాటిస్ఫై లేదు? వారు మనసు పెట్టి ఆలోచిస్తే కదా, మనసు పెట్టి ప్రార్థిస్తే కదా, మనసు పెట్టి దేవుని ఆరాధిస్తే కదా. వారికనే భయము, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా జీవిస్తున్నాను. ఎస్, కాబట్టి గ్రహించండి, మనిషి యొక్క నీతి ఎలాంటిదట? మురికి గుడ్డ వంటిది. అనుకోవద్దు నేను పర్ఫెక్ట్ అని, నేను ప్రార్థన పరుడు అని. మా నీతి ఎలాంటిదట? మురికి గుడ్డ వంటి లాంటిదే. మేము ఎప్పుడు కూడా తగ్గవలసిన వారమే ఉన్నాము కానీ హెచ్చవలసిన వారమై లేము. హెచ్చవలసింది ఒకే ఒకడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రార్థన ఈరోజు మనం చేస్తున్నాము. ఆ ప్రార్థనకు నిజంగా న్యాయం జరుగుతుందా? ప్రార్థన చేసినప్పుడు ఎందుకని మేము ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం? ఎందుకని మేము సమస్యలను జయించలేకపోతున్నాం? ఎందుకని మేము కష్టాలను కడతీర్చలేకపోతున్నాం? సమస్యల వల్ల ఆగిపోతున్నాం, కష్టాల వల్ల ఆగిపోతున్నాం. మాకంటూ ఒక స్థలం ఉంది, మాకంటూ ఒక సంఘం ఉంది, సహవాసం ఉంది. దానికి లోబడి ఉంటున్నామా? ఏం తెలపరుస్తున్నారు, మేము ఏ విధంగా జీవిస్తున్నాం అనే కట్టుబాటు ఖచ్చితంగా ఉండవలసిందే.
అలా లేనట్లయితే ఖచ్చితంగా మేము దారి తప్పిన గొర్రెను నేను, దారి కానక తిరుగుతున్నాను అనవలసిందే. ఏదో పై కట్టి మాత్రం కుదరదు. దారి తప్పి తిరుగుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ ప్రార్థన శక్తి లేని ప్రార్థన, భక్తి లేని ప్రార్థన. అలాంటి ప్రార్థన అందరూ చేస్తున్నారు, చేస్తలేరా? ఏడా యోనా ఓడలో ఉన్నవారు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రయోజనం వచ్చిందంటారండి? వచ్చిందా? నో. వాళ్ళ ప్రార్థనకు సమాధానం రాలేదు కాబట్టి ఒకడు ఉన్నాడు నిద్రపోతూ. వారు ప్రార్థన చేస్తే మేలు జరుగుతుందేమో అని చెప్పేసి వారికి నమ్మకం కుదిరింది. కానీ ఆయన విశ్వాసుడు ఏం చేస్తున్నాడు? ఒక సేవకుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క కాపరి ఏం చేస్తున్నాడు? పడుకుంటున్నాడు. దేవుడు నమ్ముకున్న వ్యక్తి దేవుడి మాట వినకుండా పడుకుంటున్నారు. ఈరోజు చాలా మంది దేవుడిని నమ్ముకున్న వ్యక్తులు, విశ్వాసులు, సేవకులు ఈరోజు చేస్తుంది తెలుసా? ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్నారు. అలాట్మెంట్ లేదు. అలాట్మెంట్ ఎందుకు లేదు? భయం లేదు. ఎందుకు భయం లేదు? వారికి ఒక మాట తెలియదు. తెలిసినా దాని యొక్క శక్తి ఏంటో, దాని యొక్క భయం ఏంటో తెలియదు. నేను ఎప్పుడు ఎలాగ వస్తానో నాకే తెలియదు. రాత్రి దొంగ వల్లే వస్తాను. బుద్ధి కలిగిన కన్యకలు 5 అలాట్మెంట్ ఉంటారు, 5 నిద్రపోతుంటారు, అనగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కాబట్టి నిజంగా ప్రార్థన జీవితము లేని వారిగా ఈరోజు మేము ఉన్నామండి. జాగ్రత్త. ప్రార్థన అంటే ఏమిటి? దేవుడితో మాట్లాడుతున్నాం, అంతే కదా? సో నీ స్నేహితులతో, నీ కొలీగ్స్తో, నీ బంధువులతో, అదే రీతిగా మీ యొక్క యజమానులతో ఎంతసేపు మాట్లాడతారండి? ఎంతసేపు ఉంటారండి? గంటలు గంటల తరబడి. ఫ్రెండ్స్ అయితే ఇక పోదాం రా, ఇక ఆపురా అనేంత వరకు ఎక్కడ ఫీల్ అవుతాడో వినాలిగా, తప్పదు. వాళ్ళ విట్టుడే ఉంటాం. శరీరకన్నా లాంటి అయ్యో చెప్తే ఎక్కడ ఫీల్ అవుతాడో కదా. కాబట్టి తప్పదు, మరి ఇక పని చేయాల్సిందే, అక్కడ ఉండాల్సిందే, చెప్పనవసరంలా. ఎందుకు ఫీల్ అవుతాడండి? అయ్యో చెప్తే ఎక్కడ ఫీల్ అయితే, ఆగ్రా టైం అయింది పోయి నిద్రపోతా, లేదా టైం అయింది మందిరానికి వెళ్ళాలి, ఎక్కడ ఫీల్ అవుతాడో ఆయన? ఎందుకంటే బంధువులు, మళ్ళా రిలేషన్షిప్, మళ్ళా ఎక్కడ ఫీల్ అవుతాడో కదా. సో అలాంటి మనము జయించలేక ఉంటాము. కాబట్టి సాతాను మమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? సమాజంగా ఎక్కువగా గడపడానికి సమయం దొరుకుతుంది, కానీ సమాజ మందిరంలో, దేవుని మందిరంలో మనం గడపడానికి వీలుండనే ఉండదు. మొదటి సామ్యుయేలు గ్రంథం చూద్దాం, 12వ అధ్యాయం 23. అక్కడ ఒక భక్తుడు అంటున్నాడు, సామ్యుయేలు అంటున్నాడు, అయ్యో నేను వీరి పక్షముగా ప్రార్థన చేయుట మానితే నేను పాపము చేసేవాడిగా అవుతానేమో అని అంటాడు. ఒకసారి చదువుతాం రండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చెయ్యుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు అగుదును. చూశారా? ఏంటట? దేవుడికి విరోధముగా నేను పాపము చేసేవాడిగా అవుతాను. ఎందుకని? ప్రార్థన చేయకపోతే. సహోదరి సహోదరుడా, లోకములో నుంచి పిలువబడ్డ సహోదరి సహోదరుడా, ఆ పాపములో నుంచి, ఆ లోకంలో నుంచి, ఆ సమాజం నుంచి పిలువబడి ఒక సంఘంగా నడుస్తున్న సహోదరి సహోదరుడా, మన సంగతి ఏమిటి? ప్రార్థన చేస్తున్నామా లేదా పాపము చేస్తున్నామా? దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావా లేదా దేవునికి లోబడి అనుసరిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థన చేస్తున్నావా? ఆ భక్తుడు అన్నాడు, నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము. ఒకసారి ఆలోచించండి. నువ్వు ఏ రోజు అయితే ప్రార్థన చెయ్యలేదో ఆ రోజు నువ్వు పాపము చేసినట్టే అని జ్ఞాపకం చేసుకోవాలి. నీరు లేని మొక్క ఏ విధంగా అయితే వాడిపోతుందో, ప్రార్థన లేని విశ్వాసి అదే విధంగా వాడిపోతాడు. అందులో సందేహము లేదు.
పువ్వులు లేని తోటలో సువాసన ఉండదు, ప్రార్థన లేని జీవితంలో సంతోషము ఉండదు. ఏముంటుంది? దుఃఖము. వారి జీవితం దుఃఖము, వారి జీవితం అంతా నిర్లక్ష్యము. వారు ఏం చేస్తున్నారో, ఎందుకు బ్రతుకున్నారో, ఏం చేస్తున్నారో, ఎలా వెళ్తున్నారో, ఏదో వస్తున్నాయి రోజులు, వస్తున్నాయి తిండి, కష్టపడితే తింటున్నాం, వెళ్తున్నాం. ఒక గురి గమ్యం లేని బ్రతుకు. కాబట్టి జాగ్రత్త గ్రహించండి, సైనికునికి ఆయుధము లేకపోతే శత్రువును ఓడించలేడు. ఒక విశ్వాసికి ప్రార్థన లేకపోతే సైతానును ఓడించలేడు. ప్రార్థన లేకపోతే నీవు సాతానుకు ఓడిపోతావు, సమస్యలకు లొంగిపోతావు, ఇబ్బందులకు ఇరుక్కుంటావు. కారణం ఏంటంటే ఆయుధం లేదుగా. ఆయుధం లేకుండా ఏ దేశంతో యుద్ధాలు చేస్తుంది? ఎప్పుడైనా విన్నారా? పెన్ను అనే ఆయుధం లేకుండా ఏ స్టూడెంట్ కాలేజీకి వెళ్తారు? ఎప్పుడైనా విన్నారా? అప్పుడప్పుడు మర్చిపోయే స్టూడెంట్ వాది వీది అడుగుదాంలే, అలాంటి నేను అన్నలా. పెన్ను లేక అసలు చదవను, తెలుసు కదా. ఆ ఆయుధం లేక, పెన్ను అనే ఆయుధం లేక నువ్వు చదవవు. ఆ ఆయుధము లేకపోతే నువ్వు యుద్ధంలో వెళ్ళవు. అది ఎంత సత్యమో, ప్రార్థన అనే ఆయుధం లేక మరి ఎలా జయిస్తావు సహోదరి సహోదరా? ఎలా ఈ రణరంగంలో నువ్వు జయజీత కలిగి జీవిస్తావు? ఆయుధం నీ చేతిలో ఉంటేగా. ప్రార్థన అనే ఆయుధం, వాక్యం అనే ఆయుధం నువ్వు కలిగి ఉంటే కదా వాక్యంలో జయజీతం కలిగి జీవించేది. ఆ ప్రార్థన అనే దానిని పట్టుకొని ఎన్ని కష్టాలైనా, ఎన్ని సమస్యలైనా, అన్ని పోయినా యోబు ఏ విధంగా ఉన్నాడా అంటే అన్ని పోగొట్టుకున్నాడు, కానీ తన ప్రార్థన జీవితాన్ని తను పోగొట్టుకోలేదు. హల్లెలూయా! తన కన్న కుమారుని పోగొట్టుకున్నాడు, తన ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోవాలా. తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, తన ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోవాలా. తన ఆరోగ్యము కుదురపడకుండా రోగము తన జీవితాన్ని కుమిలి చేస్తుంది. కానీ ఎంత కుమిలినప్పుడు కూడా ప్రార్థన జీవితాన్ని మాత్రం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయాలా, విడిచిపెట్టాలా. కాబట్టి విడిచిపెట్టలేని ప్రార్థన ఏం చేసిందంటే రెండంతలుగా ఆశీర్వాదం ఇవ్వగలిగింది. హల్లెలూయా! yes he got double blessed. అంటే రెండు అంతుల ఆశీర్వాదం మరలా యోబు పొందుకున్నాడు. ప్రార్థన జీవితము ఎన్ని కష్టాలు వచ్చినా ప్రార్థనకు దూరం కాలా, దేవుని సన్నిధికి దూరం కాలా, దేవుని సాహసానికి దూరం కావాలా, దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండము దూరం కాలా. అలా దూరం అయితే హనోకు ఎందుకు వెళ్ళేవాడు? అలా దూరం అయిపోతే ఎప్పుడో ఒకసారి సండే ఎప్పుడో ఒకసారి విశ్వాసిగా ఉంటే ఈ నోవాహు ఎలా బ్రతికేవాడు? నోవాహు ప్రార్థన పరుడు. ఎంత ప్రార్థన పరుడు అంటే తన ప్రార్థన, తన కుటుంబ భార్య, తన కోడళ్ళు, కుమారులు కలిసి ప్రార్థన చేసేవారు. వాళ్ళు కుటుంబంగా ప్రార్థన చేసేవారు, కుటుంబం కొరకు ప్రార్థన చేసేవారు. అంతేకాదు వాళ్ళు ఆ దేశం కొరకు ప్రార్థన చేసేవారు. ప్రభువా, మాకైతే ఆ సత్యము తెలిపావు. ఏంటి ఆ సత్యము? నీ ఉగ్రత రాబోతుందని, ఆ ఉగ్రతలో రక్షించబడాలంటే ఇదిగో మాకంటూ ఒక ఓడ నిర్మించుకోవాలని చెప్పేసి అన్నావు. మీ ఓడలో మేము రక్షించబడతాం. ఎవరైతే ఈ మాటలు చెప్పమన్నావు, ఎవరైతే ఈ మాటల వల్ల విని రక్షణ పొందుకొని వచ్చినట్లయితే వారికి రక్షణ వస్తుంది. కానీ మేము చెబుతున్నాం, ప్రార్థన చేస్తున్నారు వారు రక్షించబడాలి. లోకము నాశనం అయిపోతుంది, భ్రష్టత్వం కలిగి ఉంది. ప్రార్థన చేస్తున్నారు. ఒక్కడే కాదు, కుటుంబం కలిసి 8 మంది కూడా ఎలా ఉన్నారు తెలుసా? కథలు లేని విశ్వాసం. ఇంకో ఎగ్జాంపుల్, బండ మీద కట్టే ఇల్లు ఎలాంటిది? నోవాహు ఇల్లు లాంటిది. హల్లెలూయా! నోవాహు ఇల్లు లాంటిది. నోవాహు ఎందుకు పడిపోలా? ఎంతో మంది దూషించారు, ఎంతో మంది హేళి చేశారు, ఎంతో మంది ఆ ప్రార్థనకు సమాధానం రాదు, నీ ప్రార్థన వ్యర్థము, నీ దేవుడు వ్యర్థము, నీ చెప్పిందంతా వ్యర్థము, నీ ప్రయాసంతా వ్యర్థము అని ఎంతో మంది వచ్చి హేళన చేశారు. ఎంతో మంది వచ్చి చెప్పినప్పుడు కూడా వినలా, తన జీవితం మార్చుకోవాలా, కానీ ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేశాం. ఈరోజు సహోదరి సహోదరా, సత్యమును సత్యంగా బోధిస్తే
ఎన్నిసార్లు బోధించిన జీవితాలు మానవులా వద్దు, ఈ లోకస్థలమైన జీవితం వద్దు, ఈ లోకస్థలమైన ప్రేమ దోమ వద్దు, ఈ లోకస్థలమైన ఆ వస్తువుకు వాహనకు అడిక్ట్ అయి పనులకు వ్యాపారులకు అడిక్ట్ అయి బానిసై వద్దు. నువ్వు బానిస కావాల్సింది ఒకే ఒకడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎదుట నువ్వు పనిచేయి, ఆయన ఎదుట నమ్మకంగా ఉండు, ఆయన పరిచయుడు, ఆయన సహవాసను కలిగి ఉండు. దేవుడు ఉన్నతగా దీవిస్తాడు. హల్లెలూయా. సాతాను పారిపోవాలంటే నువ్వు ప్రార్థిస్తే సాతాను పారిపోతాడు. నీవు గనక స్తుతిస్తే వాడు అగ్నిలో కాలిపోతాడు. నీవు గనక నిన్ను నువ్వు ఒప్పుకొని నీ పాపములను నువ్వు చేసిన వాటిని ఒప్పుకొని ఉన్నట్లయితే సాతాను ఓడిపోతాడు. అయిపోయింది, వాడు ఒప్పుకున్నాడు, చేసింది ఒప్పుకున్నాడు, దేవుని దగ్గర వెళ్ళాడు. ఇక వాడిని కుయుక్తులు ఏమి నడవవు, వాడు ఏంటి గెలవడు. కాబట్టి సహోదరి సహోదరుడా, నోవాహు ప్రార్థించాడు. ఎంతగా ప్రార్థించాడంటే పాపానికి దొరకకుండా, లోకానికి దొరకకుండా, అదే రీతిగా సమాజము హేళి చేసినప్పుడు వాళ్ళకు కూడా దొరకకుండా, అనగా లోకంలో పడిపోకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన చేశాడు కాబట్టి ఎంతమంది హేళి చేసినా, ఎంతమంది కోపడ్డా, ఎంతమంది హేళి చేసినా, ఎంతమంది కింద పని చూసి ఎరా ముసలోడా ఏమత్తానికి పోయే కాలం మాకు రానేది నీకేమొస్తుందిరా ఆ వరదలు, మాకు రానిది ఈ వర్షం నీకెక్కడి నుంచి రా, ఇంతకాలం లేదు ఇప్పుడు నీకు ఏదో వర్షం అంటున్నావు, ఏదో ఉగ్రత అంటున్నావు. ఈ రోజులో కూడా ఎక్కడి దేవుడు, ఎక్కడ పరలోకము, ఇంకా దేవుడు, ఇంకా యేసు వస్తాడా, ఎవరు చూశారు? చచ్చిపోతే పరలోకం ఉందా? నమ్మలేని వాడు ఇప్పుడు కూడా హేళి చేసేవాడు లోకంలో లేకపోలేదు. కానీ ఖచ్చితంగా దేవుడు చెప్పింది వాస్తవం, ఖచ్చితంగా అది జరుగుతుంది. కాబట్టి ప్రార్థన విషయంలో జాగ్రత్త ఉండాలి. ఉపవాస ప్రార్థన కావచ్చు, వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, కుటుంబంగా ప్రార్థన కావచ్చు, సమూహంగా ప్రార్థన కావచ్చు. ఏ ప్రార్థనలో పాల్గొంటావో ఆ ప్రార్థనలో నువ్వు ఏం పొందుకుంటావు తెలుసా? గొప్ప రహస్యాలను పొందుకుంటావు, మర్మాలను దేవుడు బయలుపరుస్తాడు. ప్రార్థించినప్పుడే కదా దానియేలుకు మర్మాన్ని బయలుపరిచాడు, ప్రార్థించినప్పుడే కదా పౌలుకు మర్మలను బయలుపరిచాడు, ప్రార్థించినప్పుడే నీ జ్ఞానములకు గొప్ప తెలివిని ఇస్తాడు, జ్ఞానమును ఇస్తాడు. ఎలా పని చేయాలి, ఎలా వ్యాపారం చేయాలి, ఎలా సంపాదించాలి, ఎలా అనేక దీవెనకరంగా ఉండాలి, ఇంకా ఎలా ఎదగాలి. ఒకదే కాదు, రాష్ట్రం అంతా నిన్ను అద్భుతంగా అనేక దీవెనకరంగా ఉంచాలి అనేది ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నోవాహు ప్రార్థన చేశాడు, యోబు ప్రార్థన చేశాడు, అదేవిధంగా దానియేలు ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రార్థన చేసేవారు, ప్రార్థన చేసుకున్న వారు రక్షించబడతారు. కానీ ప్రార్థన వారి ద్వారా వారి కుమారులు, హలో మీరు ప్రార్థన పరులు కావచ్చు, మిమ్మల్ని మీరే రక్షించుకుంటారు. మీ వాళ్ళను రక్షించుకోవాలంటే వారికి ప్రార్థన నేర్పాలి. మరి బైబిల్లో ఉంది, దానియేలు, నోవాహు, దానియేలు, యోబు వారు ప్రార్థన ద్వారా వారిని వారు రక్షించుకున్నారు. కానీ వారు కుమార్తెలు గాను రక్షించబడాలంటే వారు కూడా ప్రార్థన చేయగలగాలి. ఆ రోజు నోవాహు కుమారులు ప్రార్థన చేశారు, కుమార్తెలు నోవాహు కొడుకులు లేదా కోడళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కాబట్టి రక్షించబడ్డారు. సహోదరి సహోదరుడా, ఈరోజు మనము ప్రార్థన అంటే మనము ఖచ్చితముగా నిర్లక్ష్యం చేయవద్దు. ప్రార్థన అనే ఆయుధం పట్టుకొని మనం ఖచ్చితంగా ముందుకు సాగాలి. నీరు లేని తోట ఏ విధంగా అయితే వాడిపోతుందో, ప్రార్థన లేని జీవితము ప్రార్థన లేని విశ్వాసి వాడిపోతాడు. ఆత్మీయంగా వాడిపోతాడు, శారీరకంగా వాడిపోతాడు. చూడడానికి అందంగా లడ్డుగానే ఉంటాడేమో, కానీ లోపలంతా కుమ్ములి కుషించినట్టుగానే ఉంది. బ్రతికిన వారమే కానీ ఇంకా మేము చచ్చిన వారమే. నెంబర్ 2, పని చేశాడు, దేవుడు పని చేశాడు. ఏంటది? దేవుడు పని చేశాడా? దేవుడు పని చేశాడా? చేశాడు. దేవుడు 6 రోజులు పని చేసి 7వ రోజు ఏం చేశాడు? నువ్వు దేవుని కంటే గొప్పవాడివా? కాదు కదా. మరి ఆయనే విశ్రాంతి తీసుకున్నాడు, ఆ రోజును ఆస్వాదించాడు, ఆ రోజును దీవించాడు అని చెప్పేసి బైబిల్లో అద్భుతంగా రాయబడి ఉంది. మరి మనం ఆ రోజే మనం ఏం చేస్తున్నాం? విశ్రాంతి లేదు.
మరి విశ్రాంతి లేకుండా పని చేస్తే మరి నొయ్యవా? ఎస్, ఒక రోజు దేవుని దగ్గర వచ్చి ఫ్రెష్గా ఈ వారం అంతా భారాన్ని దేవుని మీద వదిలేసి మళ్ళీ ఫ్రెష్గా రీఛార్జ్ అయ్యి మళ్ళీ వెళ్ళి కష్టపడు, ప్రార్థనలో అలర్ట్గా ఉండు. ఎస్, కాబట్టి దేవుడు పని చేశాడు. అదే రీతిగా నోవాహుతో దేవుడు అన్నాడు, ఇదిగో పని చేయి, ప్రార్థన చేసినట్లుగా పని చేయి. ఏంటా పని? ఓడ నిర్మించు అని అప్పుడు కుటుంబం కలిసి పని చేశారండి. ఒక ఓడను నిర్మించాలంటే ఎంత టైం పట్టింది తెలుసా? 120 సంవత్సరాలు పట్టింది. అంత పెద్ద ఓడ. విసుగు రాదా చెప్పండి? 120 మనకు సంవత్సరమే ఏదైనా సమాధానం లేకపోతే విసుగు వస్తుంది. 6 సంవత్సరాలు ఒకవేళ గర్భఫలం లేకపోతే, దేవుడు మాకు నిజమైన మేలు చేయకపోతే మాకు విసుగు వస్తుంది. కానీ 120 సంవత్సరాలు కూడా దేవుడు చెప్పే ఎన్ని సంవత్సరాలు అయింది? 120 సంవత్సరాలు అయింది, ఇంకా వర్షం లేదు. ఆయన విసుగు రాదా? అయినా విసుగు పడాల, నమ్మాడు ఆయన. అంతే, ఆలస్యమైన ఖచ్చితంగా ఆయన ఈ భూమి మీద ఆయన ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది అని నమ్మాడు. 120 సంవత్సరాలైనా ఎంత ఓపికగా ఉన్నాడు. నోవాహు నీలా నాలా మనిషేనండి. ఎస్, సో జాగ్రత్త గ్రహించండి, ఆయన పని చేశాడు. నెహెమ్యాని మేము చూస్తున్నాం, ప్రార్థన చేసి పని చేసినప్పుడు హౌ మany days he built the wall of temple? Only 52 days. ఎస్, 52 రోజుల్లో అసలు కాదు అని అన్నారు చాలా మంది. కట్టేటప్పుడు శత్రువుల పన్నాగాలు, కూల్చివేయడానికి శత్రువులు సిద్ధంగా ఉన్నారు. అసలు కట్టే అధికారం లేదని చెప్పేసి తాకిదులు వస్తున్నాయి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని పోరాటాలు వచ్చినా ఆ 52 days లో ఆయన కంప్లీట్ చేశాడంటే కారణం తెలుసా? ప్రార్థన. ఒకవైపు ప్రార్థన చేస్తూ మరొక వైపు పని చేస్తున్నారు వాళ్ళు. తెలుసా? ఒకవైపు ప్రార్థన చేస్తూ మరొక వైపు ప్రాకారం కట్టడానికి ఆ సంఘం అంతా కూడా కూడి కట్టగలిగారు. రాత్రి అనక పగలనక కష్టపడ్డారు. ఎస్, నీ ప్రయాణంలో ఆత్మీయ జీవితంలో ఏదైనా అడ్డు వస్తుందా? ముందుకు వెళ్ళలేకుండా ఆర్థిక సమస్యనో, ఆధ్యాత్మిక సమస్యనో, లేదా రోగమో సమస్యలో ఒక అడ్డు వస్తే పడిపోయేవాడిగా ఉంటున్నావా? అయితే ప్రార్థన ద్వారా ఆ మార్గము సరళం చేస్తుంది. హల్లెలూయా. ఎస్, యెహోషువ ముందుకు వెళ్తున్నప్పుడు, మార్గంలో వెళ్తున్నప్పుడు ఎరికో గోడలు అడ్డు వచ్చాయి. ప్రార్థన చేశాడు అంతే. 6 రోజులు ప్రార్థన చేశాడు, 7వ రోజులు కేకలు వేశాడు, దేవుని స్తుతించాడు. ఏమైంది? మార్గం సరళమైంది. ఆ ఎరికో గోడలు కుప్పకూలాయి. ప్రార్థన చేసి వాళ్ళు పని చేస్తున్నారా లేదా? నెహెమ్యా ప్రార్థన చేసి పని చేస్తున్నారా లేదా? ప్రార్థన చేసి పని చేశారు కాబట్టి అద్భుతంగా ప్రతిఫలం చూశారు, అద్భుతంగా ప్రయోజనం పొందుకున్నారు. ప్రార్థన ద్వారా విజయం సాధించారు వాళ్ళు. హల్లెలూయా. 2 తెస్సలోనికీయులకు 3:10 పని చెయ్యకపోతే భోజనము చేయవద్దు. పని చేయాలి. ఎవరి కొరకు చేయాలంట? దేవుని కొరకు చేయాలి. నువ్వు ఏ పని చేసినా ఆయన కొరకు చేయాలి. ఫస్ట్ ఆయన ముందు, ఆయన ప్రాధాన్యత మొదలుగా ఉండాలి, ఆయనకు ముందు ఉండాలి. అప్పుడు నీ పనుల్లో ఆశీర్వాదాన్ని చూస్తాం, నీ జీవితంలో ఓ అద్భుతమైన సమాధానాన్ని, సైక్యతను మేము చూస్తాం. లేదు. 3 ప్రకటించెను. 2 పేతురు 2:5. ఎస్, నోవాహు జల ప్రళయం వరకు ప్రకటించి వారి కుటుంబాన్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఎస్, సో ప్రకటించాడు. ఏం ప్రకటించాడు అంటే సువార్త ప్రకటించాడు. బాగుపడతాడు నాయన, నువ్వు ఇంకా జీవిస్తావు, దేవుడు ఉగ్రతలో కొట్టుకోకుండా, నువ్వు చచ్చిపోకుండా నువ్వు బ్రతకాలి అంటే రా, నా మాటలు విని నీ జీవితాన్ని మార్చుకొని ఎస్ ఉన్నట్లయితే నువ్వు నాతో పాటు జీవిస్తావు, నువ్వు నాతో పాటు బ్రతుకుతావు అని చెప్పేసి 120 సంవత్సరాలు ప్రకటించాడు. మారారా? ఎస్, 120 సంవత్సరాలు ప్రకటించిన ఒక్కడు కూడా మారలేదు. ఈరోజు కూడా మారతలేవు అంటే నోవాహు దినం వచ్చేసిందే. ఏమొచ్చింది? నోవాహు దినం వచ్చింది. కాబట్టే దేవుని మాట వినలేకుండా, భయం లేకుండా ఉన్నాం. ఎస్, కాబట్టి జాగ్రత్త గ్రహించండి.
ఆయన ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? నువ్వు బ్రతుకుతావు, నీ జీవితాన్ని కట్టుకుంటావు, నీ కుటుంబంగా బ్రతకాలంటే రా, నా మాట విని వచ్చేసాయి నాతో పాటు అని అంటే ఎవ్వడు మాట వినలా. ఆ రోజు యోనా 40 రోజులు ప్రకటించాడు. 40 రోజులు ప్రకటించి దేవుని ఉగ్రత వస్తుంది, జాగ్రత్త, దేశము నాశనం కాబోతుంది, దేశము బహు బలత్కరంతో నిండి ఉంది, పాపం చేత నిండి ఉంది, దేవుని ఉగ్రత పడుతుంది, కాబట్టి ఖచ్చితంగా మార్చుకో, ఉపవాసం ఉండి నీ జీవితాన్ని మార్చుకో అని 40 రోజులు ప్రకటిస్తే ఆ దేశం ఏం చేసింది? మారు మనసు పొందుకుంది. వాళ్ళు విన్నారు దేవుని ఉగ్రత వస్తుందంట. అప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో దేవుని ఉగ్రత వస్తే తట్టుకోలేరు వాళ్ళు. ఈ రోజు వరకు అక్కడ మొలక కూడా, గడ్డి కూడా మొలవల. అయ్యో, దేవుని ఉగ్రత అంత ఘోరంగా ఉంటుందా? భయపడ్డారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? నినివే వాళ్ళు. భయపడి చాటించి వాళ్ళందరూ కూడా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వీరు ఇప్పుడు మార్చుకొని ఇక పాపం చేయని మారు మనసు పొందుకొని పశ్చాత్తాపంతో ఏడుస్తున్నారు. కాబట్టి ఇక నేను బ్రతు నీ కొరకు బ్రతకాలని చెప్పేసి ఒప్పందం చేసుకున్నది. కాబట్టి దేవుడు కీడు చేయక మానేశాడు. హల్లెలూయా. సో జాగ్రత్తగా గ్రహించండి, దేవుని మాటలు ప్రకటించినప్పుడు మనము వినాలి, వినకపోతే బహు డేంజర్. యేసుక్రీస్తు ప్రభు 3 సంవత్సరాలు బోధించాడు. అరిస్టాటిల్ 50 సంవత్సరాలు బోధించాడు. గౌతమ బుద్ధుడు 40 సంవత్సరాలు బోధించాడు. ప్లేటో మరో 40 సంవత్సరాలు బోధించాడు. కానీ యేసుక్రీస్తు 3 సంవత్సరాలు బోధకు ప్రపంచమంతటా తన యొక్క ప్రఖ్యాతి ఏంటో, తన నిజం ఏంటో, తన త్యాగం ఏంటో, తన ప్రేమ ఏంటో ప్రపంచమంతా వ్యాపించింది. అంటే అర్థం ఏంటి తెలుసా? బోధ ముఖ్యం కాదు, బోధలో ఉన్న ఆత్మీయత, బోధలో ఉన్న సత్యం ఏమిటో మనం తెలుసుకోవాలి. పౌలు తాను కూడా ప్రకటించాడు. 1 కొరింథీ 9వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయిన ఎడల నాకు శ్రమ. ఏంటది? నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. నేను ప్రార్థన చెయ్యక మానుట వలన నేను పాపం చేసిన మాట అగుదునేమో. ఈరోజు సువార్త ప్రకటించకపోతే ఏమొస్తుంది? శ్రమలు వస్తున్నాయి. నువ్వు బాగుపడుతున్నావు, నువ్వు సత్యాన్ని గ్రహించావు, నువ్వు దేవుని సన్నిధిలో మంచిగానే జీవిస్తున్నావు, ముందు కొనసాగుతున్నావు. కానీ నీలాంటి వారు అనేక మంది నశించిపోతున్నారు. నీలాంటి వారు వృద్ధులు, యవనస్తులు, చిన్నలు నశించిపోతున్నారు. వారికి ఖచ్చితంగా సువార్త ప్రకటించవలసింది ఉంది. సువార్త ఏదో ఒక విధంగా క్రీస్తును వారికి పరిచయం చేయవలసిన భారము నీ మీద మోపబడి ఉంది. కేవలము సేవకుల మీదనే కాదండి. వింటున్నారా? రక్షించబడ్డ ప్రతి ఒక్కరూ కూడా ఆయన గుణాతిశయమును ప్రచురించడానికే ఏంటది పిలువబడ్డారు. రాజులు గాను, ఆ యొక్క పరిశుద్ధుల సమూహంలోను, దేవుని కుమారులు గాను పిలువబడ్డారు. ఏం ప్రకటించడానికి? ఆయన గుణ అతిశయం, అనగా ఆయన ఎలాంటిదే గుణం? ప్రేమ. ఆయనలో ఉన్న గుణం ఆ త్యాగము, ఆయనలో మరణము, జీవము, ఆయన పునరుత్థానము. జననము, మరణము, పునరుత్థానము గురించి మనం ప్రకటించవలసిన భారము ప్రతి ఒక్కరి మీద ఉంది. మనం బ్రతకడానికి కాదు ఈ లోకంలో వచ్చాం, దేవుని కొరకు మేము బ్రతకడానికి వచ్చాం. కాబట్టి లోకంలో నుంచి దేవుడు ఆశ్చర్యకరంలోనికి, వెలుగులోనికి నడిపించాడు. ఆ రోజు ఆ భారము దేవుడు ఇచ్చాడు. కాబట్టి నోవాహు విసుగు చెందలా. 5 సంవత్సరాలు వచ్చింది, ఒక్కరు రక్షించబడతలా, విసుగు చెందలా. 10 సంవత్సరాలు తెలియపరుస్తున్నా, వచ్చిన వారికి, అడిగిన వారికి, కలిసిన వారికి చెప్తున్నా, అయినా ఎవరు రక్షణ పొందలేకపోయాడు అని చెప్పేసి నోవాహు విసుగు చెందలా. 10 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది, విసుగు చెందలా. 100 సంవత్సరాలు అయింది,
ఇంకెక్కడ వస్తుంది దేవుని సొమ్ము? మనమైతే 100 కాదు, 100 రోజులకే సగం విశ్వాసం డౌన్ అవుతుంది, సగం నమ్మకం డౌన్ అవుతుంది కదా. సో ఆయన విసుగక 120 సంవత్సరాలు ప్రార్థించాడు, పనిచేశాడు, ప్రకటించాడు. కాబట్టి ఓ అద్భుతమైన రక్షణ ప్రతిఫలం పొందుకున్నాడు, ప్రయోజనం పొందుకున్నాడు. మరొకసారి ఈ మనసులు ఇంతగా కావడానికి ఉత్పత్తిగా మొదటిగా వాళ్ళే ఇంతమంది కావడానికి ఆధారం అయ్యారు. న్యూ జనరేషన్ వాళ్ళు దేవుడు వారిని వాడుకున్నాడు. ఎందుకు రక్షించబడ్డారు? వారిలో దేవుడు ప్రార్థన జీవితం చూశాడు. ఆ కుటుంబంలో దేవుడు పనిచేసే విధానాన్ని చూశాడు, ప్రకటించే విధానాన్ని చూశాడు. వారు లోకం కొరకు కాదు, వారి కొరకు కాదు, దేవుని కొరకు బ్రతుకుతున్నారు వాళ్ళు. హల్లెలూయా! దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక రక్షించబడాలి, మళ్ళా లోకమంతా నిండాలి, దేవుని ప్రణాళిక. సహోదరి సహోదరుడా, ఈరోజు మీ ప్రతి ఒక్కరి మీద దేవుని ప్రణాళిక ఉంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత వాడబడాలని దేవుని ఉద్దేశం ఉంది. కానీ ఉద్దేశానికి నువ్వు దగ్గర రాకుండా, ఆయన యొక్క చిత్తానికి దగ్గర రాకుండా, ఆయన ప్రణాళికను దగ్గర రాకుండా నువ్వు ఎక్కడో దూరం వెళ్తున్నావు. అందుబాటులో వస్తున్నావు, మరలా దూరం పోతున్నావు. ఆత్మీయుడిగా జీవించినట్టు జీవిస్తున్నావు, మరలా దూరం పోతున్నావు. కొన్ని రోజులు భయం ఉంటుంది, మరికొన్ని రోజులు నిర్లక్ష్యం అవుతుంది. కారణం ఏంటంటే వాక్యంలో నువ్వు ఎదగడం లేదు కాబట్టి. దినదినము ఎదగలేకపోతున్నావు. నీ కుమారుడు స్కూల్కి వెళ్ళకపోతే, స్కూల్కి పోవడం లేదని కోపడతావు, అవసరమైతే కొడతావు. నా స్కూల్కు వెళ్ళడం లేదు, చదువుకోవడం లేదని చెప్పేసి ప్రార్థన చేపిస్తావు. అయితే మరి నువ్వే సరిగ్గా స్కూల్ అనగా మందిరానికి రాకపోతే, మందిరంలో ఎదగకపోతే, మందిరంలో నేర్చుకోకపోతే నువ్వు ఏం ఎదుగుతున్నావు? నీ కుమారులకు ఎన్నో వేల ఖర్చు పెట్టి చదివిస్తున్నావు, ఎన్నో ఖర్చు చేస్తున్నావు. నీ కోపం వస్తుందే, మరి దేవుడు నీ కొరకు ఎంత ఖర్చు పెట్టాడు నీకు తెలుసా? ఒక ఆక్సిజన్ విలువ తెలుసా? మేము ఫ్రీగా పొందుకుంటున్నాం. కరోనా టైంలో కొన్ని వేలు పెట్టిన ఆక్సిజన్ ఏమంటారు సిలిండర్ దొరికేది కాదు. మీకు తెలుసా? ఆ ఆక్సిజన్ అందకుండా ఆ ఆక్సిజన్ కొనుక్కునే వారు ఎంతమంది ఉన్నారు? అలాంటి ఉచితంగా ఆక్సిజన్ ఇస్తూ బ్రతికిస్తే, ఈరోజు ఆ భయం భక్తి లేకుండా నువ్వు జీవిస్తే మరి దేవుడు నువ్వు కోపించాడా? నువ్వు బిడ్డల పట్ల కోపిస్తున్నావు, బిడ్డలు చదవాలని ఉంటున్నావు, సమయానికే వెళ్ళి దించుతున్నావు, సమయానికైనా వెళ్తున్నావు. మరి వారికి సమయంలో మరి నువ్వు సమయానికి వస్తున్నావా? మరి చదువుకోవాలని చెప్పేసి అంటున్నావా? నువ్వు చదువుకుంటున్నావా? వాక్యం చదువుకుంటున్నావా? వాక్యసరంగా జీవిస్తున్నావా? మంచి మార్కులు రావాలి, ఫస్ట్ క్లాస్ రావాలి, మంచోడు కావాలి. నీకు మాత్రం ఉందా? నేను కన్నా ఆ దేవాదేవునికి ఉండదా? అయినా నువ్వే సరిగా మాట విన్నప్పుడు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించిన ఖర్చు పెట్టినా, నువ్వు వారికి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి సంపాదించినా, చివరికి వృద్ధాప్యంలో నీకే బల్లంగా మారుతారు వాళ్ళు. ఈరోజు చూస్తున్నామా లేదా? తల్లిదండ్రులు ఎలా పజారు ఈడుస్తుంటారు. ఎందుకు జరుగుతుంది? వారు చేసిన పాపమే, తల్లిదండ్రులు చేసిన పాపమే. ఏదో వాళ్ళకు చూపాల్సిన ప్రేమ చూపించకుండా, సరైన మార్గము చూపించకుండా, ఉద్యోగం అని కనీసం ఒక గంట అయిన వారితో మాట్లాడకుండా, ప్రార్థనలో గడపకుండా, వారి ప్రేమ తండ్రి ప్రేమ చూపించకుండా, పని బిజీ. ఆ తర్వాత నీ కొరకు కష్టపడుతుంది కదా, అన్ని నీకే కదరా అని అంటున్నావు. చివరికి దిక్కులేని తల్లిదండ్రులుగా కోట్లు ఉన్న కనీసము కొన్న ఊపిరిపోయడానికి ఎవరు దిక్కులేని పరిస్థితుల్లో ఈరోజు లేరా? ఒక్కసారి ఆలోచించండి. మనం వస్తున్నాం, నీ చదువుకుంటున్నావా? నేర్చుకుంటున్నావా? ఇక్కడ చదువుతున్నావు, ఈ గ్రంథనిమలు చదువుతున్నావా? మీకు తెలుసు ఆ పుస్తకాలు వస్తున్నాయి అంటే, చదివే పుస్తకాలు వస్తున్నాయి అంటే కారణము బైబిలే. మొట్టమొదటిసారిగా ప్రింట్ అయిన పుస్తకము ఇదే. మరి దీనిను చదువులేవు. మరి నీ కుమారులకు చదువు పరికరాలు చదువు అని, జస్ట్ ఉద్యోగం కొరకు, జ్ఞానం కొరకు. ఆ చదవడం నేర్పితే నువ్వు కూడా ఇంట్లో అద్భుతంగా నేర్పించవచ్చు. ఎందుకంటే వారికి ఒక భవిష్యత్తు రావాలి, మంచిదే కోరుకోవడం. కానీ
ఆత్మీయ భవిష్యత్తు లేకపోతే ఈ శరీర సంబంధమైన భవిష్యత్తు వారి రక్షించలేదు, పరలోకానికి చేర్చలేదు. అలాంటి ఉన్నా ఒకటే, లేనిది ఒకటి. ఎందుకంటే ఇక్కడ ఎంత ఉన్నా ఒకరోజు వెళ్ళవలసిన వారని అక్కడిది చూసుకోవాలి. కాబట్టి సహోదరుడా, ఎందుకు అంత కష్టపడుతున్నాం? ఎందుకు ప్రకటిస్తున్నాం? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనే సత్యాన్ని గ్రహించారు. కాబట్టి ఎవరు ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా, సహకరించకపోయినా, ఎస్ దేవుడు నాతో పాటు, దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పేసి ఎందుకు లేపడుతున్నానండి? ఎందుకు నిరాశగా నిస్పృహంగా కుంగిపోలేకపోతున్నా? బలముగా మీ పనులు, మీ కుటుంబం ఎంత ముఖ్యమో దానికంటే రెండంతులు శ్రేష్టమైనది దేవుని పని, ప్రార్థన జీవితము, ఆయన ప్రకటించడం. తద్వారా నీకు అద్భుతమైన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, అందులో సందేహము లేదు. ఈరోజు ఎవరైతే సువార్త ప్రకటించలేకపోతే వారికి ఏముంది? శ్రమ. ఈరోజు ఎవరైతే ప్రార్థన చేయకపోతే వారికి ఏముంది? పాపము వాకిట పొంచుంది. సత్క్రియలు చేస్తే కదా నువ్వు తలెత్తుకుంటావు. ఆ సత్క్రియ చెయ్యని ఎడలా నీ వాకిట పాము లేదా పాపము పొంచి ఉంటుంది, సాతాను పొంచి ఉంటాడు. కాబట్టి ఆ విషయంలో ఎందుకు జాగ్రత్త పడలేకపోతున్నావు? ఎందుకు భయము లేకపోతుంది? ఎందుకు నిర్లక్ష్యము? దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యము, ప్రకటించడం అనే నిర్లక్ష్యము. ఏదో ఒక విధంగా నీవు చెయ్యకపోతే చేసేవారిని పంపించాలి. ఎస్, అలా పంపించినట్లయితే ఖచ్చితంగా నీ ద్వారా సువార్త జరుగుతుంది. ఉన్న 10 మంది అయినా ఎస్ ఆత్మీయులుగా ఒక గొప్ప ఉజ్జీవం వస్తే ఆ 10 మందిలో అయినా దేవుడు గొప్ప కార్యం చేయగలడు. హల్లెలూయా. ఈ 1000 మంది ఉండి 1000 మంది అవసరంలా ఎంతమంది కావాలి దేవునికి? ఎవరైతే 2 3 ఎక్కడ ఏకీభవిస్తారో అక్కడ ఉంటా. 1000 మంది వస్తున్నారా? అక్కడ అంతమందిలో 2 3 ప్రార్థనలు మరి ఆయనకు అవసరమైనవి. అంతమంది అవసరమైందా? కాబట్టి గ్రహించండి, మనం బ్రతికిన కొంతకాలమైనా నిజాయితీగా బ్రతుకుదాం. చచ్చిపోయిన తర్వాత అయ్యోహోహో పలకరిస్తే బాగుండేది, సహాయం చేస్తే బాగుండేది, అయ్యోహో ఇంకోసారి కలిస్తే బాగుండేది, ఇంకోసారి దేవుని ప్రేమ చూపిస్తే బాగుండేది అని బాధపడకుండా బ్రతికున్నప్పుడే ఒకరినొకరు ప్రేమించుకుందాం, ఒకరినొకరిని ఖచ్చితంగా బలపరుచుకుందాం, ఒకరినొకరిని కలిసి కట్టుకొని దేవుని పరిచయం ముందు కొనసాగుదాం. నువ్వు ఇక్కడ నుంచి దూరంలో వెళ్ళడం వల్ల నయోమికి ఎలిమెలకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. దేవుడు అద్భుతమైన పిలుపునిచ్చాడు. ఓ అద్భుతమైన ఎస్ దేవుడు ఏర్పాటు చేసిన సజను నడిపించాడు. ఖచ్చితంగా నిలబడగలగాలి. హల్లెలూయా. చాలు మొకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఎస్, కాబట్టి నంబర్ 1 నోవాహు ప్రార్థించాడు, నోవాహు పని చేశాడు, నోవాహు ప్రకటించాడు, నోవాహు అద్భుతంగా ఫలించాడు, ప్రయోజనం పొందుకున్నాడు. ప్రభు పేరట అందరికీ షలోమ్. షలోమ్ అనగా మీకు సమాధానం కలుగును గాక. బ్రదర్ జి ఆనంద్ తేజ, కృపా టెంపుల్. మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ 9490218938. తప్పక యూట్యూబ్ను ఫాలో కండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి. దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.